ఓకే. మోదీ మహాకుంభమేళాలో పుణ్యస్నానం ఆచరిస్తున్నారు. మోదీకి యూపీ సీఎం యోగి ఘన స్వాగతం పలికారు. నదిలో బోటులు తిరుగుతూ ఇప్పటివరకు భక్తులకు అభివాదం చేశారు. ప్రస్తుతం నరేంద్ర మోదీ పుణ్యస్నానం ఆచరిస్తున్నారు త్రివేణి సంగమం కుంభమేళాలో. విదేశాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. కోట్లాది మంది భక్తులు గంగా నదిలో స్నానమాచరించి పునీతులయ్యారు. కుల మతాలకు అతీతంగా అందరూ కుంభమేళాకు చేరుకుంటున్నారు. మోదీ రాకతో ప్రయాగ్రాజ్ కొత్త కళను సంతరించుకుంది. మహాకుంభమేళా ప్రారంభం కాగా భారత్తో పాటు విదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతున్నారు. ఇప్పటి వరకు 38 కోట్ల మంది కుంభమేళాకు వచ్చినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. సామాన్య భక్తులతో పాటు అనేక మంది ప్రముఖులు కూడా కుంభమేళాకు హాజరై పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. అనంతమైన ఆధ్యాత్మిక శక్తి, అంతులేని భక్తి, అచంచలమైన విశ్వాసం, అంచనాలను మించి వస్తున్న భక్తజనంతో మహాకుంభమేళా ఘడియల్లో ప్రయాగ వెలిగిపోతుంది. పుణ్య స్నానాలతో భక్తులు పులకరించిపోతున్నారు. లెక్కకు మించి వచ్చే కోట్లాది మంది భక్తజనానికి యూపీ సర్కార్ ఆహారం, నీరుతో పాటు అవసరమైన వసతులన్నీ ఉచితంగా కల్పిస్తోంది. ఎప్పటికీ మరుపురాని ఘట్టంగా మలుస్తోంది. 144 ఏళ్ల తర్వాత వచ్చిన ఈ మహాకుంభమేళా అద్వితీయంగా కొనసాగుతోంది. ఈ మహోన్నత ఆధ్యాత్మిక మేళా ఈ దేశం గుర్తు పెట్టుకోబోయే సరికొత్త చరిత్ర. కిక్కిరిసిపోయిన కోట్లాది మంది భక్తజనం, పుణ్యస్నానాల కోలాహలం తప్ప పవిత్ర క్షేత్రం ప్రయాగ్రాజ్లో మరొకటి కనిపించడం లేదు. అక్కడ కనిపిస్తున్న ఆధ్యాత్మిక మహోత్సవం సందడిని ప్రత్యక్షంగా ఆస్వాదిస్తున్నారు భక్తజనం. ఈ భూమికి ఉన్న అన్ని వైపుల నుంచి ధనవంతులు, పేదవాళ్లు అనే తేడా లేకుండా అన్ని వర్గాల భక్తులు తరలి వస్తున్నారు. హిందూ మతాన్ని గౌరవిస్తున్నారు. సనాతన ధర్మాన్ని అనుసరిస్తున్నారు. మన సాంప్రదాయాల్ని ఆచరిస్తున్నారు. ఈ భూమి మీద జరుగుతున్న అతిపెద్ద ఆధ్యాత్మిక మహోత్సవాన్ని మనసారా ఆస్వాదిస్తున్నారు. అత్యంత అరుదుగా వచ్చే ఈ మహాకుంభమేళాలో భాగస్వాములై ఆనందిస్తున్నారు. పవిత్ర త్రివేణి సంగమాన పుణ్య స్నానాలతో పులకరిస్తున్నారు. మహాకుంభమేళాలో దైవనామస్మరణతో ప్రయాగ్రాజ్ మార్మోగిపోతోంది. పవిత్ర స్నానం, గంగా హారతి, కల్పవాస్, దైవ పూజలు, దీపదానాలు, పంచక్రోస్ పరిక్రమ్, సంకీర్తనలు, భజనలు, యోగా, ధ్యానం, అఖాడాలతో, ప్రదర్శనలతో ప్రయాగ వెలిగిపోతోంది. ఇప్పటికే పుణ్యతిథుల్లో కోట్లాది మంది భక్తజనం అమృత స్నానం ఆచరించారు. ఇంకా లక్షలాదిగా జనం వస్తూనే ఉన్నారు. ప్రయాగ సంగమంలో నదీ స్నానం ఆచరిస్తూనే ఉన్నారు. దైవంతో పాటు పితృదేవతలకు కూడా పూజలు చేస్తున్నారు. అరుదుగా వచ్చే ఈ ఆధ్యాత్మిక వేడుక మహోన్నతంగా సాగుతోంది.
महाकुंभ में ज्वार उठा है। మహాకుంభమేళాలో భక్తులు ఆచరించే పుణ్య స్నానాలతో పాటు ముఖ్య తిథుల్లో ఆచరించే రాజస్నానాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ కుంభమేళాలో రాజస్నానాలు ఆచరించేందుకు కొన్ని ముఖ్యమైన తేదీలున్నాయి. ఇప్పటికే జనవరి 13న పుష్య పౌర్ణమి, 14న మకర సంక్రాంతి రోజున 2 రాజస్నానాలు జరిగాయి. ఈ 2 రోజుల్లోనే దాదాపు 5.5 కోట్ల